ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రియులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నా. ప్రియులరా, ఈ వీడియోల ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 15 మంది న్యాయాధిపతులను గురించి ఒక్కొక్క భాగములో ఒక్కొక్క న్యాయాధిపతిని గురించి క్లుప్తమైనటువంటి వివరణను ఈ వీడియోల ద్వారా మనమందరము నేర్చుకుందాము. న్యాయాధిపతుల యొక్క చరిత్ర మనకు తెలియాలి అని అంటే న్యాయాధిపతులకు ముందు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొరని విని మోసే గారి నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వారిని విడిపించినట్లుగా బైబిల్లో మనము చూడగలము. మోసే గారు కొంతకాలము ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో నడిపించి ఆయన మరణ తదనంతరము ఆ బాధ్యతను యెహోషువ గారు తీసుకున్నట్లుగా మనం చూడగలము. యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డారు. ఆ భూభాగాన్ని 12 గోత్రాల వారు పంచుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తరువాత దేవునికి వ్యతిరేకంగా దేవునికి నచ్చలేని పనులు చేయడము ఇశ్రాయేలీయులు ప్రారంభించారు. అప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి, వారి యొక్క తప్పులను వారు తెలుసుకోవడానికి వారిని మరలా మరొక శత్రువుల చేతిలోనికి దేవుడు అప్పగించడం జరిగింది.